నమస్తే. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ వరుణ్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికార బదిలీ జరగడంతో తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి లీడర్లు అదేవిధంగా ఆఫీసర్లకు సంబంధించి ఫోన్ ఫోబియా పోయింది అని చెప్పేసి వార్తలైతే చక్కర్లు కొడతా ఉన్నాయి. ఇప్పటికీ స్వేచ్ఛగా నార్మల్ కాల్స్ మాట్లాడుతున్నారు. రాజకీయ అధికార అంశాలపై సైతం ఫోన్‌లోనే షేర్ చేసుకుంటున్నట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. గతంలో తమ కాల్స్‌ని ట్యాప్ అవుతున్నాయనే భయంతో నార్మల్ కాల్స్ మాట్లాడేందుకు కూడా కొంత వారు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. సో, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయనే ధీమాతో అందరూ కూడా నార్మల్ కాల్‌లో సంభాషిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. కేసీఆర్ పాలనలో తమ కాల్స్ ట్యాపింగ్ అవుతున్నాయని విపక్షాలు చాలా సార్లు ఆరోపణలు చేశాయి. సో, తమ మధ్య జరిగే సంభాషణలను పొలిటికల్ ప్లానింగ్‌కి సంబంధించి అనేక అంశాలను వింటున్నట్టుగా కూడా కొంత విమర్శలు చేసినటువంటి పరిస్థితి. అధికారులు యాక్టివ్ చేసి తెలుసుకునేందుకు ఫోన్ కాల్స్ ట్యాప్ చేస్తున్నట్టుగా కూడా గతంలో ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి చాలామంది నార్మల్ కాల్స్‌తో మాట్లాడడమే మానేశారు ఆ రోజు అప్పట్లో. సో, వాట్సాప్ కాల్‌కి సంబంధించి వాళ్ళందరూ కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉండేది. అయితే వాట్సాప్ కాల్ రికార్డ్ చేసే అవకాశం ఉంటుందని టాక్ రావడంతో ఫేస్ టైమ్ సిగ్నల్ యాప్‌లో కాల్స్‌లో కొంచెం మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. మంత్రులు, ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించిన పీఏలు, పీఎస్‌లు ఫోన్‌లో సైతం ట్యాపింగ్‌లో అవుతున్నట్లు ప్రచారం ఉండేది. ఎందుకంటే గతంలో ఓ మాజీ మంత్రి వద్ద పనిచేసినటువంటి పీఏ బీజేపీ గురించి అనుకూలంగా మాట్లాడారని అతన్ని ఉద్యోగం నుంచి కూడా తొలగించినటువంటి పరిస్థితి అప్పట్లో సంచలనం సృష్టించింది. గతంలో ఏదైతే సేఫ్ టైమ్ కాల్స్‌కి సంబంధించి మాత్రమే మాజీ మంత్రులు అదేవిధంగా గులాబీ ఎమ్మెల్యేలు ఇప్పుడు నార్మల్ కాల్స్ చేసి విచ్చలవిడిగా మాట్లాడుకుంటున్నారని చెప్పేసి తెలుస్తా ఉంది. తమ అనుచరులు, ఎమ్మెల్యేలు, లీడర్లకు సైతం నార్మల్ కాల్ చేసి రాజకీయ అంశాలు విచ్చలవిడిగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. పార్టీ ఓటమికి గల కారణాలు ఫోన్‌లోనే పరస్పరం వెల్లడించుకుంటున్నారు. గతంలో ఏదైతే ఫేస్ టైమ్, సిగ్నల్ యాప్‌లలో కాల్స్ మాట్లాడుకునే మాత్రమే ప్రస్తుతం ఇప్పుడు ఆఫీసర్లు, విపక్షాలకు సంబంధించిన లీడర్లు అందరూ కూడా ఇప్పుడు ఫోన్ కాల్స్ యథేచ్ఛగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు నార్మల్ కాల్స్ చేస్తున్నారని ఆరా తీస్తే ప్రస్తుతం కాల్ ట్యాపింగ్ ఉండదని ధీమాతో తమకు ఉంది అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న అంశం మాట్లాడినా కూడా తెల్లారే రియాక్షన్ ఉండేదని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసే అవసరం ఉండదని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. గతంలో వాట్సాప్ కాల్‌లో మాత్రమే మాట్లాడుకునే వాళ్ళమని, ఏం మాట్లాడితే ఏమవుతుందనే భయం ఉండేది. కానీ ప్రస్తుతం తెలంగాణలో అధికారం బదిలీ జరిగిన తర్వాత ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ పూర్తి స్థాయిలో మారిపోయాయి. అందరం కూడా నార్మల్‌గా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చాము. గతంలో ఏదైతే ఉన్నటువంటి పార్టీ ఓడిపోవడంతో ఇప్పుడు నా ఫోన్ నేనే పూర్తి స్థాయిలో మాట్లాడుకుంటున్నాను, అధికారికంగా మాట్లాడుకునే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత అధికారులు, అధికారిక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కొంతమంది ఏదైతే బీఆర్ఎస్‌కి అధినేతకు కొంత వ్యతిరేకంగా గతంలో మాట్లాడలేకపోయినా కూడా ఇప్పుడు అందరూ కూడా కొంత వాళ్ళ యొక్క భయాన్ని పక్కన పెట్టి వాళ్ళ యొక్క అనుభవాలను షేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో కొంత అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇటు ఉద్యోగులతో పాటు గతంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులలో అదేవిధంగా ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించిన నాయకులలో పూర్తి స్థాయిలో భయం పోయింది ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి అని చెప్పేసి కొంత బయట వార్తలైతే చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. సో, మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.